బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింస రోజురోజుకు భయంకరమైన రూపం తీసుకుంటోంది. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో చెప్పడానికి సోమవారం ఒక్కరోజు జరిగిన సంఘటనలే చాలు. ఒకే రోజు 3 వేర్వేరు ప్రాంతాల్లో 3 హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం ఓ హిందూ వితంతువు మీద అమానుషమైన దాడి జరిగింది. సాయంత్రానికి ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి అయ్యేసరికి ఓ చిన్న వ్యాపారిని కత్తులతో పొడిచి చంపేశారు. ఈ వరుస దాడులతో బంగ్లాదేశ్లోని హిందూ వర్గాలు తీవ్ర భయాందోళనలో బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం నార్సింగ్ది జిల్లా కేంద్రానికి చెందిన బ్రాహ్మణి ప్రాంతంలో నివసిస్తున్న శరత్ చక్రవర్తి మణి అనే వ్యక్తి చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. చిన్న కిరాణా షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న మణి గతంలో ఉపాధి కోసం దక్షిణ కొరియాకు వెళ్ళాడు. అక్కడ కొన్నేళ్లు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో స్వగ్రామమైన బ్రాహ్మణిలో ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. విదేశాల్లో సంపాదించుకున్న డబ్బుతో కిరాణా షాపు పెట్టుకుని ఆ షాపు ద్వారా వచ్చే స్వల్ప ఆదాయంతోనే కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. అలా కిరాణా షాపులో ఉన్న మణిపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో దుండగులు పాశవికంగా దాడి చేశారు. షాపు మూసే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులు అక్కడి నుంచి పరారవ్వగా చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మణిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మణి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రశాంతంగా జీవించాలనుకున్న ఓ సాధారణ వ్యాపారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ ఘటనకు కొన్ని గంటల ముందు ఉదయం కాళీగంజ్ ప్రాంతంలో మరో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల వయసున్న ఓ హిందూ వితంతువుపై 2 యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను చెట్టుకు కట్టేసి అవమానించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళలు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఎంత అసురక్షితంగా ఉన్నారో ఈ సంఘటన మరోసారి బయటపెట్టింది. బాధితురాలు ఎదుర్కొన్న మానసిక వేదన మాటల్లో చెప్పలేనంత తీవ్రమైనది. అదే రోజున సాయంత్రం జశోర్ జిల్లా కాపాలియా బజార్లో మరో విషాదం చోటు చేసుకుంది. స్థానిక దినపత్రికలో ఎడిటర్గా పనిచేస్తున్న రాణా ప్రతాప్ అనే జర్నలిస్ట్ను దుండగులు కాల్చి చంపారు. రాణా ప్రతాప్ జర్నలిస్టుగా మాత్రమే కాదు, జీవనోపాధి కోసం ఓ ఐస్ ఫ్యాక్టరీ కూడా నిర్వహిస్తున్నాడు. తన ఫ్యాక్టరీ వద్దే ఉన్న సమయంలో అతడిపై దుండగులు కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిజాలు రాయాలనుకున్న ఓ జర్నలిస్ట్, తన కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్న ఓ యువకుడు ఇలా హత్యకు గురవడం అక్కడి పరిస్థితుల తీవ్రతను చూపిస్తుంది. సోమవారం ఒక్కరోజే జరిగిన ఈ 3 ఘటనలు బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. హిందువులు తమ ఇళ్లల్లో, తమ పని వద్ద, తమ గ్రామాల్లో కూడా భద్రత లేకుండా జీవిస్తున్నారనే భావన బలపడుతోంది. సాధారణంగా దుకాణం నడిపే వ్యాపారి, వార్తలు రాసే జర్నలిస్ట్, ఒంటరిగా జీవిస్తున్న వితంతువు కూడా లక్ష్యంగా మారుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ వరుస దాడులతో అక్కడి హిందూ సమాజం భయంతో జీవిస్తోంది. రాత్రి బయటకు రావాలంటే భయం, మాట చెప్పాలంటే భయం, న్యాయం అడగాలంటే భయం అన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ స్పందన, భద్రతా చర్యలపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే రోజు ఇన్ని ఘోరాలు జరిగితే రేపు ఇంకేం జరుగుతుందో అనే ఆందోళన అక్కడి ప్రజలను వెంటాడుతోంది. బంగ్లాదేశ్లో హిందువులపై హింస కొత్తది కాదు, కానీ ఇటీవల కాలంలో తీవ్రత మరింత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలు కేవలం వ్యక్తులపై దాడులు మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని భయపెట్టే ప్రయత్నంగా చాలామంది చూస్తున్నారు. ప్రశాంతంగా జీవించాలనుకునే సాధారణ ప్రజలు కూడా తమ ప్రాణాల కోసం ఆలోచించాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. ఈ 3 దారుణాలు ఒకే రోజులో చోటు చేసుకోవడం యాదృచ్ఛికం కాదు అన్న భావన కూడా వినిపిస్తోంది. న్యాయం జరుగుతుందా? బాధిత కుటుంబాలకు భద్రత కల్పిస్తారా? మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లోని హిందువులు తీవ్ర భయాందోళనల మధ్య అనిశ్చిత భవిష్యత్తుతో జీవించాల్సి వస్తోంది.